చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా యష్మి ఎలిమినేషన్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా యష్మి ఎలిమినేషన్ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేసి ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ ఎవరో కూడా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో అందరూ కామెంట్స్ చూస్తారు కాబట్టి అండ్ సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసేయండి. అన్న ఇప్పుడు యష్మి ఎలిమినేషన్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? యష్మి నేను నిజంగా భయ స్టార్టింగ్ నుండి ఒక 4 వీక్స్ నుండి చాలా పుంజుకునింది. గట్టిగా అనుకున్నాను నేను టాప్ 3లో ఉంటుంది. మేబీ ఈ సీజన్ అయితే కంపల్సరీ కప్ ఎత్తే లేడీస్ ఫస్ట్ కంటెంట్ యష్మి ఎత్తది అనుకున్నాను నేను మనస్ఫూర్తిగా. కానీ ఎందుకో పాపం యష్మి వెళ్ళిపోవడం అనేది నాకు బాధ వేసింది. నాగార్జున గారు చెప్పడం హెల్మెట్ అనడం నాకు చాలా బాగా అనిపించింది భయ. యష్మి ఉండింటే బాగునిండు, ఎందుకంటే టాప్ 5 జెన్యున్ క్యాండిడేట్ తను, ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. అది కాకుండా ఉన్న వాళ్ళలో కొంచెం మంచి అమ్మాయి కూడా, చూడ్డానికి కూడా యష్మి బాగుంటది కదా ఉన్న వాళ్ళలో కూడా. అలా కూడా కొంచెం యష్మి వెళ్ళిపోవడం నాకు కూడా బాధ అనిపించింది భయ్య. అంటే మరి ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మరి? టాప్ ఫైనల్ విన్నర్ నిఖిల్ భయ్య, 100% నిఖిల్ ఉంటాడు. టాప్ 5లో అయితే మన గౌతమ్ ఉంటారు, టాప్ 2గా నబీల్ ఉంటారు అండ్ రోహిణి ఉండొచ్చు. మన యష్మి ఉండింటే ఎక్కడో బాధగా ఉంది. యష్మి కూడా టాప్ 5లో ఉండింటే బాగుంటుంది. ఇంకా యష్మి ప్లేస్ ప్రేరణకి ఇద్దాం భయ్య. ఇప్పుడు ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు మరి? నిఖిల్, 100% నిఖిల్ అనుకుంటున్నాను. 100%. ఎందుకు భయ్య? నిఖిల్ జెన్యున్ గా ఆడుతున్నాడు బాగా. దాని పరంగా నిఖిల్ విన్నర్ అవుతాను అనిపిస్తుంది నాకు. నిఖిల్ గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? ఇంకా నిఖిల్ పాపం చాలా మంది ఎంత బ్యాడ్ గా చేసినా కూల్ గా ఆడాడు. ఒక కెప్టెన్ కూల్ ధోని లాగా ఉన్నాడు నాకు. అలా నిజంగా కూల్ గా ఆడుతున్నాడు కాబట్టి 100% నిఖిల్ కన్నా కప్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.